రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల ఆగడాలు మితిమీరాయి బలహీన వర్గాలు అన్యాయానికి గురవుతూనే ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో కాంగ్రెస్ నేత దండు నరసింహ ఆగడాలు శృతిమించాయి. మధ్యతరగతి ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నాడు. 10 ఏళ్ల క్రితం రాజాపూర్ గ్రామానికి చెందిన నరసింహ నుంచి 3,10,000 రూపాయలు తీసుకున్నాడు. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి మోసం చేశాడు. 10 ఏళ్లు గడిచినా రిజిస్ట్రేషన్ చేయలేదు. దీంతో మనస్తాపం చెందిన నరసింహ దండు నరసింహ ఇంటి ముందు పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అతనిని వెంటనే నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరసింహను మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత అభిలాష్ రావు పరామర్శించారు. దండు నరసింహపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేయడం లేదని పెద్దకొత్తపల్లి ఎస్ఐపై మండిపడ్డారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని, అతనిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల ఆగడాలు మితిమీరాయి బలహీన వర్గాలు అన్యాయానికి గురవుతూనే ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో కాంగ్రెస్ నేత దండు నరసింహ ఆగడాలు శృతిమించాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి. సునీత, నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చెందినటువంటి కాంగ్రెస్ నేత దండు నరసింహ అనేటువంటి కాంగ్రెస్ నేత రాజాపూర్ గ్రామానికి చెందినటువంటి కుమ్మరి నరసింహ వద్ద ప్లాట్ ఇస్తానని చెప్పేసి, రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పేసి 10-11 సంవత్సరాల క్రితము డబ్బులు తీసుకున్నాడు. ఆయన ఒక్కరి దగ్గరనే కాకుండా అతని చెల్లెల దగ్గర కూడా డబ్బులు తీసుకున్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. దాదాపుగా అవి ఒక్కొక్కరి నుంచి 10 లక్షలకు పైచీలకు తీసుకున్నట్టుగా వాటికి పేపర్లు కూడా రాసిచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఎన్నిసార్లు అడిగినా రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి చేయకపోవడంతో ఆ బాధితుడు మనస్తాపానికి గురైనటువంటి బాధితుడు నిన్న సాయంత్రము ఇది కాంగ్రెస్ నేత దండు నరసింహ ఇంటి ముందు పుర్లమన్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండడంతో నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితుడు నరసింహను పరామర్శించడానికి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నేత అభిలాష్ రావుతో పాటు విజయ్ కుమార్, పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా వచ్చి ఆ బాధితుని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. మొత్తంగా చూసినట్టయితే కాంగ్రెస్ నాయకుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతా ఉన్నాయి. మోసాలు కూడా చేస్తా ఉన్నారని చెప్పేసి అమాయక ప్రజలు ప్లాట్ల కోసం డబ్బులు ఇస్తే వాటిని ఎక్కడ కాకుండా రిజిస్ట్రేషన్ కూడా చేయకుండా వాళ్ళను సంవత్సరాల తరబడి తిప్పడమే కాకుండా మోసం చేయడంతో మనస్తాపానికి గురైనటువంటి నరసింహ ఏదైతే బాధితుడు ఉన్నాడో అతనికి న్యాయం చేయాలని చెప్పేసి, దీనిపైన ఉన్నతాధికారులు స్పందించాలని చెప్పేసి వాళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే అక్కడ ఫిర్యాదు ఎస్ఐ తీసుకోకుండా ఎఫ్ఐఆర్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఎస్పీ గారు తక్షణమే స్పందించి ఎస్ఐ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బీరం హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే రోజు రోజుకు కాంగ్రెస్ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయని చెప్పేసి కూడా హర్షవర్ధన్ రెడ్డి ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే పేద ప్రజలు కాస్త కూస్తో డబ్బులు కూడబెట్టుకుని ప్లాట్లు కొందామని చెప్పేసి నమ్మించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి పేపర్లు రాసి ఇచ్చి సంవత్సరాలుగా ఇక్కడ ఈ వెంచర్లు బాగలేదు, ఇంకో వెంచర్లు ఇస్తా, ఇంకో వెంచర్ బాగలేదు, ఇంకో వెంచర్లు ఇస్తా అని చెప్పేసి పబ్బం గడుపుకోవడమే తప్ప ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో ఆ బాధితులంతా కూడా చాలా మంది కూడా లబోదిబోమంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏకంగా ఈ నరసింహ అనే బాధితుడు పురుగుల మందు తాగి స్వయంగా అతని ఇంటి ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయం తెలిసేసరికి అక్కడ ఒకసారి మనము ఏంటి పరిస్థితి అని గమనిస్తే చాలా మంది కూడా ఇటువంటి బాధితులు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే పోలీసు ఉన్నతాధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఎవరెవరు బాధితులు ఉన్నారో అతని బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈ బాధితుడు ప్రస్తుతం అయితే నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తా ఉన్నారు. అసలు జరగరాని ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ప్లాట్ల కోసం డబ్బులు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరగడమే కాకుండా ఆ డబ్బులు మాకు ఇయ్యమన్నా కానీ ఇవ్వకపోవడంతో వాళ్ళు ఆవేదనకు గురయ్యారు. ఆక్రోశంతో ఏం చేయలేని పరిస్థితిలో బాధితులు పురుగుల మందు తాగే పరిస్థితికి వచ్చిందంటే వీటిపైన ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ఈ బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా పలువురు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.
అన్న నరసింహతో ప్లాట్ కొన్నాం 10 సంవత్సరాల క్రితం. మాకు 10 సంవత్సరాల క్రితం అప్పుడు చేస్తే ఇప్పుడు చేస్తాను చేసేయలేదు సార్. మేము అందుకోడానికి మా ఆయన మందు తాగండి సార్. నిన్న తాగండి సార్ సాయంత్రం. వాళ్ళ ఊర్లోనే తాగండి, ఆయన ఇంటి ముందల్లే, దండ నరసింహ ఇంటి ముందరనే. నెలలు పోయి మా ఆయన మమ్మల్ని తల్లుల పిల్లల్ని హైదరాబాద్ పెట్టిపోయి కూర్చుని కూడా చేయలేదు సార్. 2,70,000 నేను తీసుకున్నా. మా అన్న ముందు తీసుకున్నాడు 3,10,000 తీసుకున్నాడు మా అన్న. అయితే ఆయన తీసుకున్నాక 2 నెలలకు నేను తీసుకుంటే 70,000 అయినాయి సార్. ఎక్కువ రేటు పెరిగిందని 3,70,000 కట్టించుకున్నాడు. కట్టించుకున్న తర్వాత ఇచ్చిన నేను ఇద్దరికి రిజిస్టర్ ఒక్కసారే చేస్తాడు. ఆడ తర్వాత అడిగి 3-4 సంవత్సరాలు అయింది. అడిగితే కాలేదన్నాడు. ఆ నుంచి అక్కడ మార్చిండు, మళ్ళీ కార్పాన్ల రోడ్డుకి ఇవి కావు అక్కడ చేస్తామని. అది కూడా మంచిగానే ఉంది, రోడ్డు బిట్టే కదా, సరే అన్న ఇదన్నా చేయని అడిగినాం. కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలకు ఇది ఒక ఉదాహరణ. ఇక్కడో కూలి చేసుకొని తాము సంపాదించిన కష్టంతో ప్లాట్లు కొనాలని చెప్పి వాళ్ళు డబ్బులు చెల్లించి ఈరోజు ఈ కుటుంబం సుమారు మీరు కూడా విన్నారు, వారి బాధ చాలా వర్ణనాతీతం. మరి కాగితాలు రాసిచ్చినారు, మరి కాగితాలు రాసిచ్చి వాళ్ళని తిప్పడంతో మనస్తాపానికి గురై ఆ వ్యక్తి మరి పాయిజన్ తీసుకొని అక్కడ పడిపోయి ఉంటే ఆ గ్రామస్తులు కొందరు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కనీసం ఇంత పెద్ద సంఘటన జరిగితే, ఒక మనిషి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే జిల్లా యంత్రాంగానికి కానీ పోలీస్ వ్యవస్థకు కానీ చిన్న చీమ కొట్టినట్టు కూడా లేదు. వారికి సంబంధించిన బంధువులపై రాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినారు. కనీసం కేసు రిజిస్టర్ కాలేదు. కనీసం వచ్చి బాత్రూమ్కి సంబంధించి ఎక్కడైనా ఇలాంటి సంఘటన జరిగితే పోలీసు వాళ్ళు వెంటనే కేసు రిజిస్టర్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎవరి అండ చూసుకొని పోలీసు వాళ్ళు ఈరోజు ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్తా ఉన్నాం. అంటే పేద ప్రజలకు అన్యాయం జరిగితే పోలీసు వ్యవస్థ స్పందించదా అని చెప్పి అడుగుతా ఉన్నా ఈరోజు.